కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు తెలుగువారి క్రోధినామ ఉగాది నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా కథావాణి శ్రోతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పండుగ కబుర్లను కొన్నింటిని ఉగాది, యుగాది అన్న పేర మీతో చెప్పాలని ఇలా వచ్చాను. ఈ రోజును మనం ఉగాది లేక యుగాది అని పిలుస్తాం. ఎందుకంటే ఉగస్య ఆది ఉగాది. ఉగ అనగా నక్షత్ర గమనం, అంటే జన్మ, ఆయుష్. వీటికి ఆది కనుక ఉగాది అయింది. అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుష్యులకు ఆది అయింది కనుక ఉగాది. ఇక యుగాది అని ఎందుకు వచ్చిందంటే యుగం అంటే జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం అనబడే ద్వయంతో కూడుకున్న కాలమానం సంవత్సరం గనక యుగాది అయింది. దీన్ని సంవత్సరాది అని కూడా అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే, అంటే ఉగాది రోజునే ఈ సృష్టి జరిగింది అని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. వేదాలను దొంగిలించిన సోమకుని మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి వధించి బ్రహ్మకు ఒప్పగించిన రోజు కూడా ఇదే అని చెప్తారు. అందుకు విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చింది అన్న కథనం ఒకటి ఉంది. ఇక చరిత్ర ఏం చెప్తోందంటే శాలివాహనుని పేర శాలివాహన శకం ప్రారంభమైంది ఈరోజే కనుక ఆ వీరుని స్మృత్యర్థం ఆచరింపబడుతోంది ఉగాది అని. శిశిరం అంటే ఆకులు రాలు కాలం వెళ్ళాక వచ్చేది వసంతం. వసంతాగమనంతో మోడువారిన చెట్లన్నీ మళ్ళీ చిగురిస్తాయి. కోయిలలు కుహు కుహు అని శ్రావ్యంగా పాడతాయి. ఈ రోజున తెలుగువారందరూ ప్రాతకాలాన్నే లేచి ఇల్లు, వాకిలి, ముంగిలి శుభ్రం చేసుకొని, ముగ్గులేసుకొని, గడపలకు పసుపు కుంకాలు పెట్టి, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి, తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకొని, దేవుడికి పూజ చేసి, ఉగాది పచ్చడి, పండ్లు మరియు పిండి వంటలతో నైవేద్యం పెట్టి పచ్చడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు, వీటిని షడ్రుచులు అంటారు. అదే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. పచ్చడిని ఇలా చేయటం వెనుక సకల మానవాళికి ఇవ్వబడే సందేశం ఏమిటంటే సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులు, కష్ట సుఖాలను సమదృష్టితో స్వీకరించి, అనుభవించి సంయమనంతో మెలగాలి అని చెప్పటం. అందుకోసమని ఈ పచ్చడిలో కొత్త చింతపండు రసం, మామిడి ముక్కలు, వేప పువ్వు, బెల్లం, ఉప్పు, కారం, చెరుకు ముక్కలు కలిపి వీటన్నింటి సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. కొంతమంది ఇతర రాష్ట్రాల వారు ఈ పండుగ జరుపుకున్నా తెలుగువారు మాత్రం ఇది మా పండగ అనుకుంటూ అత్యంత ఆనందంతో, ఉత్సాహంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ రైతులను గౌరవించే పండుగగా కూడా భావించబడుతోంది. అయితే ఉగాది పండుగను చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అన్నదానికి హేమాద్రి పండితుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి అని. అంటే అర్థం ఏమిటంటే చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సృష్టించాడు గనక చైత్రమాసంలో ఉగాది పండుగ వచ్చింది అని. ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడిని సేవించటంతో పాటు పెద్దలను, పండితులను పూజించటం, గోవును పూజించటం, ఏరువాక అనే ఆచారాన్ని పాటించటం చేస్తారు. ఇప్పుడు తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. మనకు తెలుగు సంవత్సరాలు 60 కదండి. అయితే వాటికి ప్రభవ, విభవ అన్న ఆ పేర్లు ఎలా వచ్చాయి అన్న దానికి ఒక చిన్న కథ ఉంది. అదేమిటి అంటే విష్ణుమాయ వల్ల ఓసారి నారదుడు స్త్రీగా మారి ఓ రాజును పెళ్లి చేసుకున్నాడట. తర్వాత ఆ జంటకు 60 మంది పుత్రులు కలిగారట. ఓసారి ఆ రాజు పుత్రులందరినీ తీసుకొని ఓ యుద్ధానికి వెళ్తే అందులో ఆ 60 మంది చనిపోయారట. అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని ప్రార్థించి వాళ్ళని బ్రతికించమని కోరితే నీ 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా
కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిచ్చాడట. అలా వచ్చాయి తెలుగు సంవత్సరాల పేర్లు. అయితే నాకు ఇంతకుముందు ఎప్పుడు ఒక అనుమానం వస్తూ ఉండేది. అదేమిటి అంటే దుర్ముఖ, ఖర, రాక్షస, క్రోధి వంటి వ్యతిరేకార్థాన్ని ఇచ్చే, కీడును సూచించే పేర్లు ఈ సంవత్సరాల పేర్లలో ఎందుకు ఉంటాయి అని. ఈ ప్రశ్నకు బాగా ఆలోచించి నాకు నేనే సమాధానం రాబట్టుకుని సమాధానపడ్డాను. అది ఏమిటి అంటే ఉగాది అంటేనే, అందులో ఒక కొత్త సంవత్సరం రావటం అంటేనే అర్థం కాలచక్రం తిరుగుతున్నట్టు అని కదా. కాలగమనంలో ఎత్తుపల్లాలు, లోయలు, గోతులు, ప్రమాదాలు ఇవి సహజం కదా. అదీ కాక మానవ ప్రవృత్తిలోని దైవత్వం, శాంత స్వభావంతో పాటు రాక్షసత్వం, అమానుషత్వం, క్రోధం వంటి అరిషడ్వర్గాలు ఉంటాయి కదా. కనుక ఉత్థాన పతనాలు మనిషి జీవితంలో సహజం. కాలపురుషుని ఆదేశం అది ఏదైనా అంగీకరించక తప్పదు అన్న సందేశం అంతర్గతంగా ఈ 60 పేర్లలో ఇమిడి ఉన్నాయేమో అని నాకు అనిపించింది. మన ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం కూడా అదే గనక సరిపోలుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇప్పుడు ఉగాది పండుగ నాటి విశేషాంశాలలో ప్రముఖ స్థానం వహించే పంచాంగ శ్రవణం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. వెనకటి రోజుల్లో ఈ పండుగ రోజు గుళ్ళల్లో మాత్రమే వేద పండితులు పంచాంగాన్ని చదివి వినిపించేవాళ్ళు. ఇప్పుడు వేదికల మీద, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో కూడా పంచాంగాన్ని వినిపిస్తున్నారు. అయితే ఏ గూటి చిలుక ఆ పలుకు పలుకుతుంది అన్న నానుడిలా తయారైన స్వలాభాల, స్వార్థాల పంచాంగాలలో నిజం ఎంతో, పంతులు గారు చెప్పింది ఎంతో, లేక చెప్పించుకున్న బాపతుది ఎంతో చెప్పటం కష్టం గనక పండుగ పూట మనం అలాంటి విషయాల జోలికి పోకుండా సంప్రదాయబద్ధంగా, శాస్త్రబద్ధంగా మాత్రమే మాట్లాడుకుందాం. ముందుగా మీకు నేను అసలు పంచాంగం అంటే ఏమిటి అన్న విషయాన్ని క్లుప్తంగా పరిచయం చేస్తాను. నేను పరిచయం చేస్తాను అంటే అర్థం ఇవన్నీ మీకు తెలియవని కాదు. పండుగ రోజు పండుగ విశేషాలను అందరం కలిసి మాట్లాడుకుంటే, పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో అలా అంటున్నాను. ఇక పంచాంగం అంటే స్థూలార్థం ఏమిటంటే తెలుగువారి క్యాలెండరు అని. ఈ సంవత్సరంలో రాబోయే కాలం ఎలా ఉంటుంది, గ్రహగతులు, రాశి ఫలితాలు, శుభాశుభాలు, దుర్ముహూర్తాలు, రాహుకాలం, ఆదాయం, వ్యయం, అవమానాలు, రాజ్యపూజ్యం ఆదిగా గల వాటినన్నింటినీ లెక్కలు వేసి చెప్పే పురాతన వైదిక గణన శాస్త్రమే పంచాంగం. అంటే వార్షిక అంచనా అన్నమాట. ఇక సూక్ష్మ దృష్టితో లోపల విషయాలలోకి వెళితే పంచాంగం అంటే 5 అంగములు కలది అని అర్థం. అవి ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. అంటే వరుసగా సంపద, ఆయువు, పాప వినాశనం, వ్యాధి, విజయం. ఈ పంచాంగాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సూర్యమానం ప్రకారం, 2 చంద్రమాన ప్రకారం చెప్పే పంచాంగాలు. పంచాంగం నిజానికి జ్యోతిష శాస్త్రంలోని అంతర్భాగమే. పైన చెప్పిన ఆ 5 అంగాలను మహాకాలుడైన ఈశ్వరుని 5 ముఖాలుగా చెప్తారు. పంచాంగ శ్రవణం వల్ల రాబోయే కాలం ఎలా ఉంటుంది అన్న విషయం తెలియటమే కాక మనిషికి కాలం విలువ, దాన్ని సద్వినియోగం చేసుకునే విధానం కూడా తెలుస్తాయి. ఇవన్నీ తెలియటం వల్ల మనిషి కాలాతీతుడు అవుతాడు. అయితే ఇక్కడ విచారించవలసిన విషయం ఏమిటంటే పంచాంగాలు రాయటంలో వెనకటి కాలంలో పండితులకున్న శాస్త్రజ్ఞానం ఇప్పటి వారిలో ఉండటం లేదు. నేను ఇంతకుముందు పైన చెప్పినట్టుగా పంచాంగాన్ని బట్టి మనుషుల జీవితం కాకుండా మనుషులను బట్టి, వాళ్ళ కోరికలను బట్టి పంచాంగాలు తయారవుతున్నాయి. పార్టీకో పంచాంగం, మనిషికో పంచాంగం అన్నట్టు హాస్యాస్పదంగా తయారవుతోంది పంచాంగ రచన. దీనివల్ల పంచాంగాల ప్రామాణికత మీద సామాన్యునికి నమ్మకం పోతోంది. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న పంచాంగకర్తల మూలంగా ఎవరు నిజమో ఎవరు అబద్ధమో చెప్పటం కష్టంగా ఉంది. ఇది కాల వైపరీత్యం అంతే. కనుక ఇక దీని గురించి మాట్లాడటం మానేసి మళ్ళీ తిరిగి అసలు విషయానికి వస్తాను. తెలుగువారికి చాలా ప్రాచీన కాలం నుంచి ఉపయోగంలో ఉన్న పంచాంగం పిడపర్తి వంశం వారు వ్రాసిన గంటల పంచాంగం. ఇది ప్రామాణికమైనదని చాలామంది నమ్ముతారు. అయితే
వీరికి ఈ జ్యోతిష శాస్త్ర గౌరవం లభించటానికి కారణమైన వీరి వంశకర్త గురించిన ఒక ఆసక్తికరమైన కథను ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను. అది ఏమిటి అంటే, పూర్వం విజయనగరాన్ని పరిపాలించిన పూసపాటి నారాయణరాజు గారు జమాబందీ వంటి పరిపాలనా పనులు చూడటానికి అప్పుడప్పుడు పల్లకీలో ప్రయాణిస్తూ ఊళ్ళు తిరిగేవాడు. ఆయన ఎప్పుడు పల్లకీ ఎక్కినా విచిత్రంగా వెర్రివాడిలా ఒకసారి, పసివాడిలా ఒకసారి, ఇలా మానసిక రోగిలా ప్రవర్తించేవాడు. పల్లకీ దిగగానే మళ్ళీ మామూలుగానే ఉండేవాడు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన పల్లకీ వెంట మందులు తీసుకొని వైద్యులు, మంత్రాక్షతలు తీసుకొని పురోహితులు, భూత వైద్యులు కూడా వెళ్ళేవారు. ఒకసారి అలా వెళ్తూ ఒక దగ్గర దిగి అంతా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక బ్రాహ్మణ పండితుడు వచ్చి, రాజా, నేను ఒక జ్యోతిష పండితుడిని, అందులోనూ ప్రశ్న విభాగంలో నిష్ణాతుడిని అని చెప్తే రాజు ముందు కోపంతో ముఖం చిట్లించి ఆ తర్వాత అతనితో కొంచెంసేపు కాలక్షేపం చేసినట్టు అవుతుందని, ఇక్కడి నా పరివారం అంతా ఆశ్చర్యపోయేలాంటి విషయం ఏదైనా చెప్పండి అన్నాడు. పురోహితుడు వెంటనే, రాజా, మీరు ప్రయాణిస్తున్న ఈ పల్లకి బొంగులో పామున్నది అని చెప్పాడు. ఆశ్చర్యపోయిన రాజు నిజమో కాదో చూద్దామని వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆ పల్లకి బొంగును చీల్చమని పనివాళ్లను పురమాయించాడు. వాళ్ళు దాన్ని మధ్యకు చీల్చగానే అందులో నుంచి పాము బయటపడింది. అందరూ దిగ్భ్రాంతి చెందారు. అప్పటినుంచి ఆయన జ్యోతిషం మీద నమ్మకం కుదిరింది రాజుకు. తాత్కాలిక ఉపశమనాలు తప్ప అన్నాళ్ళు అసలు తన రోగాన్ని ఎవరూ గుర్తించకపోవటం, ఆ పండితుడు శాశ్వత పరిష్కారాన్ని చూపించటంతో ఆయన్ని తన ఆస్థానంలో జ్యోతిష పండితుడిగా నియమించుకున్నాడు. ఆయనే పిడపర్తి వంశీకుల మూల పురుషుడు, గంటల పంచాంగానికి ప్రారంభకుడు. చాలా ఆసక్తిగా ఉంది కదండి ఈ కథ. అలా వచ్చింది సుప్రసిద్ధమైన ఈ గంటల పంచాంగం. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం వచ్చి ఉండాలి. నాకు వచ్చింది కనుక చెప్తున్నాను. అయితే తర్వాత ఆలోచించి ఆ అనుమాన నివృత్తిని నేనే చేసుకున్నాను. అది ఏమిటి అంటే, పల్లకీ బొంగులో పాముంటే ఒకవేళ అది రాజును కరిస్తే ఆయన శరీరానికి విషం ఎక్కాలి కానీ పిచ్చివాడిలా, చిన్నపిల్లాడిలా చేష్టలు ఎందుకు చేశాడు అన్నది. నాకు ఆలోచించగా ఏమనిపించిందంటే, పాములను బాధ పెట్టినా, బంధించినా, చంపినా అవి పగబడతాయన్న నమ్మకం ఆ రోజుల్లో ఉండేది. కనుక అది పాము పగ దుష్ఫలితం కావచ్చు. మరొకటి ఏమిటంటే, నాగదోషాలు అని కొన్ని ఉంటాయి. వాటికి మనం ఏదన్నా అపకారం చేస్తే ఆ పాపం నాగదోషంగా చుట్టుకొని మనకు ఇలాంటివే ఏవో శారీరక రోగాలు, మానసిక రోగాలకు కారణం అవుతాయి. అలా బహుశా ఏదో నాగదోషం వల్ల ఆ రాజు అలా మానసిక వ్యాధిగ్రస్తుడై ఉండవచ్చునని నాకు అనిపించింది. సో కథావాణి శ్రోతలు, ఉగాది పండుగ పుట్టు పూర్వోత్తరాలు, పండుగ విశేషాలు, ఆచార సంప్రదాయాలు, పంచాంగం ప్రత్యేకతలు, విశేషాంశాలు ఇవన్నీ తెలుసుకున్నాం కదండి ఇంతవరకు. మరోసారి మీ అందరికీ క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంవత్సరం అంతా మీరు మీ కుటుంబం సుఖశాంతులను, ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను కూడా కోరుకుంటున్నాను. ఇంతటితో ఇది ముగిస్తాను. ధన్యవాదాలు. మంగళం మహత్.